ఇన్ని జరిగినా కూడా మళ్ళీ ఎన్నికలు రాగానే కేంద్రంలో బీజేపీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు కదా సార్. అవి ఏంటి ఎన్నికలు? అవి ఎలక్షన్లు కాదు, అవి ఎలక్షన్లు కాదు, అవి సెలక్షన్లు. అవి సెలక్షన్లు లేకపోతే ఎన్నికలు. అవి ఏమన్నా ఎలక్షన్స్? అవి ఓటేస్తురుగా ప్రజలు. ఓటేసినట్టు మనకు కనపడుతుంది. ఓటేస్తలేరా? ఓటేస్తే బీజేపీకి ఓటేస్తలేరంటారా? నేను బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ అన్నాను. నీ వేసిన ఓటు ఎవరికి పోతుంది ఎవరికి తెలుసు? అదంతా యంత్రం. అది ఏం చేస్తుంది ఎవరికి తెలుసు? నడిపేయచ్చు అంటారా అట్లా? బ్రహ్మాండంగా నడిపోతుంది. అట్లా అంటే కేంద్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉండే అవకాశం ఉంటది కదా? ఉంటది. వీళ్ళు దాన్ని ఛేదించకపోతే, ఇప్పుడు దొంగ నేను వరకట్టకపోతే దొంగ ఎప్పుడైనా దోసుకుంటాడు. దోసుకోడా? నీ ఇంట్లో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని తెలిసినప్పుడు దొంగ ఏం చేస్తాడు? ఎప్పుడైనా కన్న వేయాలని చూస్తాడు కదా. నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, కాపాడుకోగలుగుతావు. లేకపోతే ఏం చేస్తావు? ఆ దొంగ ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఫెన్సింగ్లు పెట్టవచ్చు, ఎలక్ట్రికల్ పెట్టవచ్చు, వాచ్మెన్లను పెట్టవచ్చు, ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో కాపాడడానికి అన్ని రకాల కుక్కలను పెట్టవచ్చు. కానీ దొంగ ఏం చేస్తాడు? అన్నిటి పసిగడుతూ వీక్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని వీక్ పాయింట్ ద్వారా దొంగతనం చేయాలని చూస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాల అరికట్టడానికి ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చినాయి కదా. మనకు ఏదైంది ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా ఏదో ప్యాడ్ అని వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఎన్ని వచ్చినా వాడు చేసే దొంగ పని వాడు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఏది కాకపోతే మిషన్లనే మారబట్టే. ఇప్పుడు మీరు అంటున్నారు ఓటేసిండని, ఆ యంత్రం తీసుకుపోయి ఏ బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో పడేసి వీళ్ళే మొత్తం ఓటేసిన దాన్ని ఈవీఎం తీసుకొచ్చి ఏం చేస్తావు చెప్పు? ఈ దేశంలో ఇటువంటి ఎప్పుడు కూడా మనం అందుకే చెప్తాం కదా, నీకు ప్రభుత్వం ముద్రించే రూపాయి నోట్లో లేకపోతే కాయిన్సో తయారైన కాలం నుంచే డూప్లికేట్ కూడా అప్పుడే తయారైనాయి. మెడిసిన్లో డూప్లికేట్ లేదా? ఆహార పదార్థాలు డూప్లికేట్ లేదా? కూడా డూప్లికేట్ ఉన్నాయంటారు మరి. సో ఒకటే నెంబర్ సంబంధించినటువంటి సంఖ్య ఈవీఎం నెంబరు, సేమ్ అలాంటి నెంబర్ ఇంకోటి కూడా క్రియేట్ చేసి పెడతారంటారు. మస్తు ఏదైనా చేస్తారు. అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి, నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకోసం అని అడుగుతున్నారు. లేకపోతే ఇప్పుడు బీహార్లో మొన్నటి ఎన్నికలు జరిగినప్పుడు అమిత్ షా మొత్తం పోలింగ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉండి ట్రక్కుల కొద్దీ మన అంబులెన్స్ ఇప్పుడు అందరికి ఏమైపోయిందంటే ఒక మంచి మార్గం ఏం దొరికిందంటే అంబులెన్స్లో తీసుకుపోతాను. ఎవడు ఆపడు దాన్ని? డబ్బులైనా ఈవీఎంలైనా వాడు ఏ దొంగ పని చేయాలన్నా అంబులెన్స్లో పట్టుకపోతాను. దాన్ని ఎవడు ఆపలేడు. ఏమనంటే అంబులెన్స్. ఇప్పుడు మాకు ఇదేం కొత్త కాదు. 2001లోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సిద్దిపేట బై ఎలక్షన్ వచ్చింది. ఫస్ట్ కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత 2001లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఈవీఎంలతోటే పోలింగ్ జరిగింది, అయిపోయింది. మేము అక్కడ డిగ్రీ కాలేజీలో ఈవీఎంలు అన్ని భద్రపరిచినాం. పోయినాం, సీల్ వేసిండ్రు, అన్ని జరిగినాయి. బయట నుంచి తాళాలు కూడా వేస్తారు, వాటికి కూడా వేస్తారు కదా, సీల్ వేస్తారు, సంతకాలు పెడతారు, అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ అనగా ఈరోజు సాయంత్రం నుంచి ఈవీఎం డబ్బాల మార్పిడి కోసం, ఈవీఎం యంత్రాల మార్పిడి కోసం హైదరాబాద్ నుంచి అంబులెన్స్లలో ఈవీఎంలు వస్తున్నాయి అని ఒక సమాచారం. వస్తే మొత్తం ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సుమారు, అంటే పోలింగ్ అయిపోయిన 6 గంటల నుంచి కౌంటింగ్ ఒక రోజు ముందు. ఎప్పుడు మధ్యలో కొంచెం విశ్రాంతి ఉంటది, సైలెన్స్ ఉంటది. కౌంటింగ్ కి ముందు రాత్రి, పోలింగ్ అయిన తర్వాత 2 రోజులు గడువు ఉంటది కదా, మధ్యలో 2-3 రోజులు ఉంటది. కౌంటింగ్ ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ గడుబడి మొదలైంది. బయలుదేరినాయి హైదరాబాద్ నుంచి, కంటోన్మెంట్ దాటినాయి, షామీర్పేట దాటినాయి, గజ్వేల్ దాటినాయి అని ఇక పుకార్ల మీద పుకార్లు, గొడవ. ఏం జరిగింది అయితే మేమందరం మొత్తం అప్పుడు చెప్తే సుమారు 1000 మందిని మొబిలైజ్ చేసి పెద్ద మనిషి ఒక కర్ర ఇచ్చి పులిగర్రలు మొత్తం కాలేజీ చుట్టూ ఉన్నారు, మొత్తం ఏర్పాట్లు చేసినాం. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ చుట్టూ కేసీఆర్ బలగం. కేసీఆర్ ఎక్కడిది? తెలంగాణ బలగం. కేసీఆర్ కి బలగం ఉన్నదా? లేదు, అప్పుడు కేసీఆర్ ఎక్కడిది? అది కేసీఆర్ చూసి ఎవడొచ్చాడు? తెలంగాణ చూసి వచ్చారు.
అంతే. మాజీ మంత్రి కదా, తెలంగాణ అప్పటికి నేనా? ఏం లేదా? ఉంటే ఏదో ఉంటది, ఎవడొస్తాడు, డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు. ఓకే, సొంత కేటర్ లేదు. ఏ పార్టీకైనా ఉన్నారా? ఉమ్. ఏ పార్టీకైనా ఉన్నారా? ఏ పార్టీకి ఉన్నారు చెప్పు? మన జూబ్లీస్ లో మన ఒక్కొక్క పార్టీ వాడు 1000 మందిని పెట్టిండు. అంటే ఆ నాయకుడికి పోటీ చేసిన వ్యక్తికి అనుచరులు, ఫాలోవర్స్ ఏముంటది, వాడు డబ్బులు ఇస్తే వస్తారు. 20-30 మంది 100 మంది ఏముంటది అది? వాళ్ళు ఉన్నట్టే ఉంటారు, కనపడకుండా పోతారు. ఎలాగానే దూపాగానే పోతారు. వాళ్ళు ఉంటారు. కేసీఆర్ కమిట్మెంట్ ఉన్నోడు, పటిష్టమైనటువంటి ఉన్నోడు. మనం చూస్తున్నాం కదా, కొంతమంది నాయకులు ఎంబడి 30 మంది 40 మంది 50 మంది అట్లా నాయకులు ఉంటారు. సిటీలో ఉన్నారు ఆ నాయకులు. వాడు రోజు మేపపోతే ఒక్కరోజు రమ్మని చూద్దాం, ఒక గంట ఉండమని చూద్దాం. వాళ్ళకి బీర్లు, బిర్యానీలు, ఇన్నోవా కార్లు, మన్ను మశానం మరి లేకపోతే. కాబట్టి అక్కడ ఆ రోజు సాయంత్రం 6 గంటల కాలం మొత్తం 1000 మంది పైగా ఉండి, నేను మాజీ మంత్రి విజయరామారావు మేమిద్దరం, అప్పుడు డిఎస్పి రామచంద్రరావు అని ఉండి అక్కడ ఆయనతో మాట్లాడి, నాకు 1980లో పరిచయం, ఆయన వరంగల్లో పనిచేసి, ఆయనతో చెప్పి ఇట్లా జరిగే అవకాశం ఉందని మాకు వార్తలు వస్తున్నాయి, కాబట్టి మేము ప్రొటెక్షన్ ఉంటాం అని మేము పెద్ద గొడవ పడి రాత్రి అంతా ఆడ జాగారం చేసినాం. తెల్లవారి 6 గంటలకు మళ్ళా ఏర్పాటు మొదలైన తర్వాత 7 గంటలకి అప్పుడు నేను పోయి మళ్ళా ఫ్రెషప్ అయ్యి మళ్ళీ కౌంటింగ్ కాడికి వచ్చిన. ఎవరు రాలేదా? అంబులెన్స్ కానీ ఏం రాలేదా నైట్? ఇక వాళ్ళు ప్రయత్నాలు చేసి విరమించుకున్నారా, లేకపోతే ఏం జరిగింది? ప్రయత్నం చేసినా కూడా అంబులెన్స్ రావడం, గేట్ ఓపెన్ ఎట్లొస్తుంది? ఇక్కడ మొత్తం వాళ్ళకి తెలియదా? ఇక్కడ మొత్తం మనుషులు పెట్టిండ్రు, లాఠీలు పెట్టిండ్రు, బందోబస్తున్నారు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, తెలంగాణ పిచ్చోళ్ళు, వీళ్ళు ఊకోరు. అయితే సవరణ దత్తారు, లేకపోతే చంపుతారు అనేది తెలుసు కదా వాళ్ళకి. ఏ పోలీసులు పని చేయదు, ఏం పని చేయదు తెలుసు కదా. అప్పటికే మేము శ్రీనివాస్ యాదవ్ అప్పుడు టీడీపీ అంతే అనుకుంటా, ఆయన కొట్టిండ్రు అక్కడ సిద్దిపేటలో. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇంకేదో ఒకరిద్దరిని కూడా కొట్టామంటే జరిగింది. రుచా పనులు చేస్తే ఒప్పుకుంటారా? మరి డబ్బులు మస్తు అంటే పరారు చేయించారు, ఏమేమో అన్ని జరిగినాయి. అప్పుడు ఎవరు ఈయన పైన అభ్యర్థి, ఎవరు ప్రత్యర్థి కేసీఆర్ పైన? అప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా. ఆయన ఒకప్పుడు టీడీపీ, ఈయన అనుచరుడే. ఏ శ్రీనివాస్ రెడ్డి? ఆయన మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో సివిల్ సప్లై చైర్మన్ కూడా ఏదో ఇచ్చిండ్రు ఆయనకి, ఏదో ఇంటి పేరు ఏదో ఉంటుంది, శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట ఆయన. ఆయన నించున్నాడు అట్లా. కేసీఆర్ గెలిచింది, మళ్ళీ గెలిచిన 50,000 పైన మెజార్టీతో. అంటే ఈ ఈవీఎంల కథ ఇప్పటిదేం మా కొత్త ఏం కాదు. సింబల్ ఏముండే అప్పుడు కేసీఆర్ గారిది? అప్పుడు మన రైతు నాగలి గుర్తు. ఓకే, టిఆర్ఎస్ పార్టీదేనా ఫస్ట్ గుర్తు? లోకల్ బాడీ ఎన్నికలప్పుడు రైతు నాగలే 2001. అప్పుడు జనతా పార్టీ గుర్తుండే కదా, గుర్తు ఇచ్చినారు. ఆ తర్వాత బస్సు గుర్తు వచ్చింది. ఇది మన మెదక్ బై ఎలక్షన్ అప్పటికి బస్సు గుర్తు. తర్వాత కారు గుర్తు. కారు ఎందుకు ఎంచుకున్నారు కేసీఆర్? బాగా నోటెడ్ అని అందరికి ఈజీగా ఇదైద్దని. ఓకే, నాగల్ అంటే కేవలం రైతులకు. అప్పుడు రైతు నాగలి, ఫస్ట్ రైతు నాగలి. లోకల్ బాడీ ఎన్నికలు రైతు నాగలి బాగా పాపులర్ కదా, జనతా పార్టీ. అట్లా అంటే ఈవీఎంల కథ, ఈవీఎంలు అనేది అందరికి తెలుసు. 2018లో ఎన్నికలు అయినాయి కదా, ఎదికే టిఆర్ఎస్ పార్టీ పేరుతోటే అప్పుడు ఎన్నికలు అయినాయి. ముందస్తు పోయినరు టిఆర్ఎస్ పార్టీ, ముందస్తు పోయినప్పుడు అప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలియదా? అప్పుడు ఈవీఎంల కథే. లేకపోతే సెంచరీ ఎట్లా కొట్టిండు వీళ్ళు? సెంచరీ ఈ దేశంలో రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, బీజేపీ తోటి, మనువాదులతోటి అంటగాగిన ప్రతి ఒక్కరిని తెలుసు ఈవీఎంల కథ ఏందో. చంద్రబాబు తెలియదా? జగన్ గెలిచిండు 2019లో, అప్పుడు కూడా తెలుసు. అప్పుడు కూడా జగన్ ఈవీఎం తెలుసు. ఆయన గెలవడం కూడా ఈవీఎం కాదు. బీజేపీ తోటి అంటగాగిన ప్రతి ఒక్కరికి విజయం తథ్యం. ఈవీఎంల కథ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈవీఎంల యొక్క మోసము ఇది మొదటిదేం కాదు. మీరు అన్నట్టు మరి పెద్ద మహత్తరమైన ఉద్యమం వచ్చి ఏమన్నా జరిగితే అసలు మేము ఈవీఎంలు పెడితే ఎన్నికలే పాల్గొనం, బహిష్కరిస్తాం అని ప్రతిపక్ష పార్టీలు అన్ని కనుక మొరపెట్టుకొని నిరసన తెలిపితే అప్పుడు ఏమన్నా చెప్పలేము. కానీ అప్పటిదాకా మీరు అన్నట్టు రేపు ఏప్రిల్లో ఉంది కదా, ఎక్కడ తమిళనాడులో, ఆడ కూడా ఏం జరుగుతుంది ఏమని తెలుసు. అంతే. అందుకనే నేను ప్రతిసారి చెప్తున్నా, ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లు కాదు, అవి సెలక్షన్లే. అంతే. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.